శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఓ దేవాధిదేవ, పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కామ్యకర్మలు అనగా ఏమిటి? అధిభూతమని దేనిని అంటారు? అధిదైవమని ఎవరిని అంటారు? దయతో నాకు సవివరంగా చెప్పమని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, అధియజ్ఞం అంటే ఏమిటి? ఆ అధియజ్ఞం ఈ శరీరంలో ఎలా ఉంటుంది? అతనిని ఎలా తెలుసుకోవాలి? ప్రాణప్రయాణ సమయంలో అంటే అంత్యకాలంలో మనసును పరమాత్మలో లగ్నం చేసిన యోగులు నిన్ను ఏ విధంగా తెలుసుకోగలరు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. నాశనరహితమైన ఉత్తమమైన దివ్యమైన జీవుడే బ్రహ్మం అనబడుతోంది. ఆ జీవుని యొక్క నిత్య స్వభావమే ఆధ్యాత్మమని చెప్పబడుతోంది. ప్రాణికోటికి ఉత్పత్తి కలగచేసే త్యాగపూర్వకమైన క్రియను కర్మ అని చెప్పబడుతోంది. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరా. దేహధారులలో శ్రేష్ఠుడమైన ఓ అర్జున, ఉత్పత్తి వినాశ గుణాలైన పదార్థాలు లేదా నశించు పదార్థాలను అధిభూతములు అని చెప్పవచ్చు. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడి ఉండే విశ్వరూపాన్ని లేదా హిరణ్యగర్భుడను అధిదైవము అని చెప్పబడుతోంది. ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడు అనే అధియజ్ఞుడను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు నా స్వరూపాన్ని పొందుతున్నాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు అని కృష్ణుడు పలికారు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ అర్జున, మానవుడు మరణకాలంలో ఏ ఏ భావాలను లేదా ఏ ఏ రూపాలను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతాడో అతడు అలాంటి భావం యొక్క స్మరణ వల్ల మరలా జన్మలో ఆ రూపాలనే పొందుతున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ
మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం. కాబట్టి ఓ అర్జున, నువ్వు అన్ని కాలాలలోనూ నన్ను స్మరిస్తూ నీ యొక్క ధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. ఈ విధంగా నీ మనస్సును బుద్ధిని నాయందు నిలిపినట్లయితే నిస్సందేహంగా నువ్వు నన్నే పొందుతావు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ అర్జున, అభ్యాసం అనే యోగంతో కూడినది ఇతర విషయాల వైపు వెళ్ళని మనస్సు చేత స్వయం ప్రకాశ స్వరూపుడు సర్వోత్తముడు అయిన పరమపురుషుడిని మరలా మరలా స్మరించడం వలన మానవుడు దివ్య పురుషుడైన పరమాత్మను చేరుకుంటాడు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. పరమభక్తుడైన మానవుడు మరణకాలంలో యోగ బలంతో ప్రాణవాయువును కనుబొమల మధ్య స్థిరంగా నిలిపి సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, అణువు కంటే సూక్ష్మమైన వాడు, ప్రపంచాన్నంతటినీ రక్షించేవాడు, అచింత్య రూపుడు, సూర్యునిలా స్వయం ప్రకాశరూపుడు, అజ్ఞానమనే చీకటిని పారద్రోలేవాడు అయిన పరమాత్మను నిశ్చలమైన మనసుతో ఎల్లవేళలా స్మరిస్తూ ఉండడం వలన ఆ మానవుడు దివ్యస్వరూపుడు, పరమపురుషుడు, సర్వోత్తముడు అయిన పరమాత్మనే చేరుతున్నాడు. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అధ్యాయంలోని తదుపరి శ్లోకాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.